ఒంగోలు కోర్టు తాజాగా బండ్ల గణేష్కి ఒక ఏడాది జైలు శిక్ష విధించింది. అలాగే 95 లక్షల జరిమానా కూడా విధించింది. అండ్ కోర్టు ఖర్చులు కూడా తనే కట్టుకోవాలని కూడా చెప్పింది. ఈ తీర్పు వెలువడడానికి కారణం ఏంటంటే ఒంగోలు అక్కడే నాగులుప్పలపాడు అనే మండలం మద్దిరాల ముప్పాల అనే ఒక చిన్న గ్రామంకి చెందినటువంటి జానకి రామయ్య దగ్గర జానకి రామయ్య దగ్గర బండ్ల గణేష్ అప్పుడెప్పుడో 95 లక్షల అప్పు తీసుకున్నాడు. అండ్ టెంపర్ సినిమాకి చాలా రోజులు అంటే 2019 సమ్ అరౌండ్ అప్పుడు తీసుకున్న తర్వాత ఆయన చనిపోయాడు అనమాట. ఆయన చనిపోతే ఈయన ఏం చేశాడు, ఆ జట్టి వెంకటేశ్వర్ల వాళ్ళ అబ్బాయికి 95 లక్షల చెక్ ఇచ్చేసి వచ్చేసాడు. ఆ చెక్ ఏమో బౌన్స్ అయిపోయింది. సో అప్పుడు ఆయన కోర్టులో కేసు వేస్తే అది నడవగా తాజాగా ఒంగోలు కోర్టు ఒక నెల రోజులు ఆయనకి గడువు ఇచ్చి దీని గురించి ఏదైనా సమాధానం చెప్పమని చెప్పింది. ఆయన ఏం చెప్పకుండా చాలా లైట్ తీసుకొని వెళ్ళేసరికి మొత్తానికి కోర్టు అయితే షాక్, అసలు పెద్ద తీర్పే ఇచ్చేసింది. 1 year పాటు జైలు శిక్ష, అలాగే 95 లక్షల జరిమానా, పైగా ఇప్పటివరకు అయినటువంటి ఆ కోర్టు ఖర్చులు కూడా తను భరించాలి. యాక్చువల్గా వాళ్ళకి ఏంటంటే అది వడ్డీతో సహా అది 1,20 లక్షల వరకు అయితే అయ్యింది. కానీ కోర్టు ఏదో ఈ తీర్పు అయితే ఇచ్చింది. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు బండ్ల గణేష్ పైన ఇలాంటిది అవ్వడం. ఇంతకు ముందు కూడా తనేంటి వక్కంతం వంశీ ఒకసారి మన ఎర్రమంజిల్ కోర్టులో కూడా 15 లక్షలకి చెక్ బౌన్స్ కేసు వేసాడు. అప్పుడు కూడా 6 నెలల జైలు శిక్ష, ఇంకేదో కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చింది. సో బట్ ఈసారి మాత్రం చాలా సీరియస్గానే కోర్టు తీసుకుంది. యాక్చువల్గా ఆంజనేయులు సినిమాతో ప్రొడ్యూసర్గా మారాడు. యాక్చువల్గా చెప్పాలనుకుంటే బండ్ల గణేష్ జర్నీ అంతకుముందు చిల్ల చితక క్యారెక్టర్స్ వేసుకున్నప్పటికీ పౌల్ట్రీ ఫార్మ్స్ అని అవన్నీ ఇవన్నీ ఏమేమో పెట్టుకొని కొంచెం చిన్న ఒక మంచి వ్యాపారవేత్తగా ఎదిగి తర్వాత సినిమాల్లోకి వచ్చి ఆంజనేయులు సినిమా కొంచెం హిట్ అయిన తర్వాత వెంటనే పెద్ద హీరోల డేట్లు తీసుకొని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా అందరితో మంచి స్టార్లతో సినిమాలు తీసేసి ఇప్పుడు ప్రజెంట్ ఏదో ఇలా ఉన్నాడు. తర్వాత రాజకీయాలు అంటూ ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ టంగ్ స్లిప్ అవుతూ అట్లా వార్తల్లో ఉండేటువంటి మనిషి. ఆ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ పైన కూడా టంగ్ స్లిప్ అయ్యాడు. ఇంకా ఈ మధ్యలో కూడా చూస్తూనే ఉన్నాం. సో మొత్తానికి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే పోలీసుల అదుపులో ఉన్నాడు బండ్ల గణేష్ అని తెలుస్తుంది. మరి దీనికి ఇంకేమైనా షరతులతో కూడినటువంటి బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఖచ్చితంగా ఏడాది పాటు జైల్లో ఉండాల్సిందేనా మరి, లేదా ఆ 95 లక్షలు అంటే ₹1,00,00,000 మహా అయితే అన్ని ఖర్చులు పోను, లాయర్ ఖర్చులు అవి పోను, ₹1,00,00,000 అయితే ఈజీగా అవుతుంది. అవి ఇచ్చి ఏమన్నా సెటిల్ చేసుకుంటాడా, వాళ్ళు ఏమైనా కాంప్రమైజ్ అవుతారా అనేది మాత్రం వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.